హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్కీస్ మెంటర్ ఛానల్. ఈరోజు వీడియో వీక్లీ టెక్కీస్ టాక్స్. విల్ సీ దట్. ఫస్ట్ అప్డేట్, జమా 3 గూగుల్ లేటెస్ట్ ఏఐ మోడల్ దట్ వర్క్స్ ఆన్ ఎనీ డివైస్. మనకి రీసెంట్గా గూగుల్ నుంచి కొత్త ఏఐ మోడల్ వచ్చింది. సో దాని పేరు వచ్చేసి జమా 3. ఇట్ హ్యాస్ ద లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్. అంటే ఈ యొక్క ఏఐ మోడల్ వచ్చేసి ఇట్ విల్ సపోర్ట్ ఎనీ డివైస్, అంటే మన స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎనీ అదర్ డివైస్లో ఇది పనిచేస్తుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, ఇట్ హ్యాస్ ఎ వెర్సటాలిటీ. అంటే మనకి టెక్స్ట్ కానీ విజువల్ ఇన్పుట్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఇట్ విల్ ప్రొడ్యూస్ ద టెక్స్ట్ బేస్డ్ అవుట్పుట్స్. అండ్ ఇది వచ్చేసి మనకి 4 మోడల్స్లో వచ్చింది. అంటే 1 బిలియన్, 4 బిలియన్, 12 బిలియన్, 27 బిలియన్ పారామీటర్ సైజ్లో మనకి మోడల్ అనేది వచ్చేసి ట్రైన్ అయింది. అండ్ డేటా కూడా దీనికి 14 ట్రిలియన్ టోకెన్స్, అంటే వెరీ వెరీ అడ్వాన్స్డ్ అనమాట. సో 14 ట్రిలియన్స్ టోకెన్ తోటి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ తోటి మనకి డేటా ట్రైన్ అయింది. అండ్ ఇది 35 లాంగ్వేజ్లో సపోర్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ, బట్ దే ఆర్ టార్గెటింగ్ విత్ 140 లాంగ్వేజెస్. అండ్ ఇట్ విల్ సపోర్ట్ మల్టీ మోడల్, అంటే మనకి టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఇవి మొత్తము జెమా 3 అనేది సపోర్ట్ చేస్తుంది. మోర్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఇక్కడ షీల్డ్ జెమా 2 లాంచ్డ్ అలాంగ్ సైడ్. అంటే ఏదైనా మనకి హార్మ్ఫుల్ కంటెంట్ ఇమేజెస్ ఏదైనా ఉంటే అవిని మనకి ఇట్ విల్ ఓవర్కమ్ దట్ అండ్ ఇట్ విల్ డిస్ట్రాక్ట్ దోస్ ఇమేజెస్ అనమాట. సో ది సేఫ్టీ టూల్స్ అనేది మనకి షీల్డ్ జమా 2 తోనే మనకి ఇది స్టార్ట్ అయింది. ఇది గుడ్ అప్డేట్ ఫ్రమ్ ది గూగుల్. నెక్స్ట్ అప్డేట్, టాప్ 5 క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ప్రొడక్టివిటీ. సో మనం రెగ్యులర్గా వర్క్ చేసేటప్పుడు ఈ యొక్క 5 ఎక్స్టెన్షన్ మీ క్రోమ్ బ్రౌజర్లో యాడ్ చేసుకుంటే మీ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఎలా అంటే, సో ఫస్ట్ స్టే ఫోకస్డ్. సో మనకి ఏంటంటే హెల్ప్ యూ అవాయిడ్ డిస్ట్రాక్టింగ్ వెబ్సైట్ ఫర్ స్టే ఫోకస్. అంటే మనకి ఈ స్టే ఫోకస్ అనేది ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫేస్బుక్ మ్యాక్సిమం 10 మినిట్స్ మాత్రం మీరు డైలీ అనేది వాడాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా 10 మినిట్స్ తర్వాత మీది ఆటోమేటిక్ బ్లాక్ అవుతుంది అనమాట. 10 మినిట్స్ మీరు ఫేస్బుక్ ఉపయోగించలేరు అనమాట. సో అలా మీరు పర్ డే ఎంతైతే మనము మెయింటైన్ చేయాలో అలా పెట్టొచ్చు. ట్యాబీ ఫర్ ట్యాబ్స్, అంటే మనకి అంటే రెగ్యులర్గా వాడే ఏదైనా సైట్స్ మీరు ఎవ్రీ టైం మీరు టైప్ చేస్తున్నప్పుడు అలాంటి వారు టైప్ చేసే బదులు ట్యాబ్స్గా యాడ్ చేసుకుంటే ఈజీగా మనము ట్యాబ్స్లోకి వెళ్ళేసి జస్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఆ సైట్ అనేది వస్తుంది అనమాట. మూమెంటం, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఎక్స్టెన్షన్స్. అంటే మన యొక్క డాష్ బోర్డ్ని, అంటే మనం ఎప్పుడైతే ఒక న్యూ ట్యాబ్ ప్రెస్ చేసామో గూగుల్లో, ఆటోమేటిక్గా న్యూ ట్యాబ్ అనేది వైట్ పేజ్లో మనకి డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మన పర్సనల్ ల్యాప్టాప్లో ఎలా అయితే మనకి ఏదో, అంటే ఒక న్యాచురల్ పిక్చర్ కానీ లేకపోతే ఆ, ఆ, ఏదన్నా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన ఏమన్నా ఇమేజెస్ కానీ మనము పర్సనలైజ్ డాష్ బోర్డ్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ అదే ఫీచర్స్ మనకి మూమెంటం ద్వారా, ఎక్స్టెన్షన్ ద్వారా కూడా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు మనం పెట్టుకోవచ్చు అది. ఇంకోటి గ్రామర్లీ, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్పెల్ చెక్ అనమాట. సో మనము ఈమెయిల్స్ రాసేటప్పుడు కానీ మనం ఏదైనా రైట్ చేసేటప్పుడు కానీ ఏదైనా బ్లాగ్స్ చూసుకునేటప్పుడు కానీ, సో వీటి ఏదైనా స్పెల్ చెక్ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా ఇది ఫిక్స్ చేసిద్ది అనమాట. నెక్స్ట్, నోషన్ వెబ్ క్లిప్పర్స్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఎక్స్టెన్షన్. మనం ఏదైనా ఆర్టికల్ అంటే చదవడానికి ఎక్కువ టైం టేకన్ పడుతున్నప్పుడు ఏంటంటే, సో దాన్ని ఈ ఆర్టికల్స్ కానీ నోట్స్ కానీ వెబ్ పేజెస్ కానీ మనం సేవ్ చేసుకొని దీన్ని మనము నోషన్ ద్వారా మనం ఈజీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎనీ టైమ్ వీ కెన్ కన్వర్ట్ దట్. సో దీస్ ఆర్ ది 5 క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. మనకి ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. యూజ్ ఇట్. నెక్స్ట్ అప్డేట్, వై టెక్కీ నీడ్ ఏ బ్యాకప్ ప్లాన్ ఆఫ్టర్ 40s. సో ఎవరికైతే ఒక టెక్కీ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ దేర్ ఏజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, బ్యాకప్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎందుకంటే సో జాబ్ ఈజ్ నాట్ ఆల్వేస్ గ్యారంటీ. సో మనము ఈ రోజు చేసే టెక్నాలజీస్ వచ్చేసి ఏదైనా ఆర్గనైజేషన్ మరి ఎప్పుడు లే ఆఫ్ జరిగితే ఎవరికి తెలియదు అనమాట. సో డోంట్ థింక్ దట్ ఆల్వేస్ జాబ్స్ ఆర్ గ్యారంటీ. సో ఓల్డ్ స్కిల్స్ ఓన్ కట్ ఇట్. మనము టెక్నాలజీ వచ్చేసి డే బై డే అనేది ఇంప్రూవ్ అవుతా ఉన్నది. సో మనము చేసే టెక్నాలజీ వచ్చేసి ఎవరైనా చేయొచ్చు అనమాట ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో. సో టెక్నాలజీ అనేది, కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని మనము కొద్దిగా సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రై టు అప్ స్కిల్. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎవాల్వ్స్. సో దట్ ఈస్ ఆల్సో, అంటే మనము అంటే మన ఓల్డర్ అయ్యే కొద్ది ఏంటంటే మనకి హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్. సో మనం 40కి వచ్చామంటే వీఆర్ విల్ బి ఆర్కిటెక్ట్ పొజిషన్స్ కానీ లేదా పీపుల్ మేనేజ్మెంట్ పొజిషన్స్ కానీ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే మనకి లేట్ షిఫ్ట్స్ అవుతా ఉంటాయి, కొన్నిసార్లు మీటింగ్ డెడ్ లైన్స్ కోసం ఎక్కువ స్ట్రెస్ఫుల్ చేస్తాం అనమాట. సో టు అవాయిడ్ దిస్ ఏంటంటే మనకి బ్యాకప్ ప్లాన్ కంపల్సరీ కావాలి. దెన్ యూ కెన్ స్టార్ట్ సంథింగ్ న్యూ. అంటే అంటే మోస్ట్ టెక్కీస్ ఏంటంటే ఆఫ్టర్ 40th అని దే షుడ్ హ్యావ్ సమ్ బిజినెస్ ప్లాన్ కానీ, లేదంటే దెర్ ఇస్ సమ్ బీయింగ్ కన్సల్టెంట్ కానీ, లేకపోతే ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. అంటే సంథింగ్ లైక్ ఏ టీచింగ్ కానీ, సో దెర్ ఇస్ ఎ న్యూ స్టార్ట్అప్
అలా ఐడియాస్ ఉండాలి అని దెర్ ఈస్ ఎ సర్వే. అండ్ మనీ మ్యాటర్స్. అఫ్ కోర్స్ సి, లాసింగ్ యువర్ జాబ్ అట్ 40 కెన్ టఫ్, రైట్? సో దట్ ఈస్ వెరీ టఫ్. సో అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయాలంటే ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ బి. సో లైక్ సంథింగ్ లైక్ వర్క్ అంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కానీ, టీచింగ్ కానీ, అంటే మనం చెప్పినట్టు రన్నింగ్ ఏ స్మాల్ బిజినెస్ ఇలా లేదంటే మనకి ఏదైనా అంటే ఈ మనీస్ మనము వస్తున్నప్పుడు ప్లాన్ బి ద్వారా దట్ ఈస్ గుడ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్టర్ 40. సో ఆల్వేస్ ప్లాన్ బి అనేది సెట్ చేసుకోండి ఆఫ్టర్ యువర్ 40s ఏజ్. నెక్స్ట్ అప్డేట్, ఐటీ ఫిమ్స్ టు డబుల్ ఫ్రెషర్ హైరింగ్ ఇన్ ఫైనాన్షియల్ 26. మనకి తెలుసు ఫ్రెషర్స్కి వచ్చేసి లాస్ట్ ఇయర్ నుంచి, మార్చ్ 24 నుంచి ఫైనాన్షియల్ 25 అంటే ఈ మార్చ్ 25 వరకు ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి తక్కువ ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఫైనాన్షియల్ 26లో ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అనేవి ఎక్కువ, అంటే డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ మనకి 85,000 to 95,000 అయితే కమింగ్ ఇయర్లో 1,50,000 వరకు మనకి ఫ్రెషర్స్ అనేది హైర్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి అనమాట. ఎక్కువ వీటికో అంటే ఎక్కువ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ మీద, లేకపోతే సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఈ జాబ్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్, టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ ఎసెంచర్, క్యాప్ జెమిని, కాగ్నిజెంట్, దే ఆర్ లీడింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ అనమాట. అండ్ 70 to 75% అంటే ఈ వీటిలో ఈ 1,50,000లో కూడా 70 to 75% అనే జాబ్స్ ఎక్కువ ఎంఎన్సీ కంపెనీస్లో ఉండేది. అంటే కీ సెక్టార్స్ ఏంటంటే మనకి ఎక్కువ వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ కానీ, సెక్యూరిటీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ కానీ, సో వీటి మీద ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. సో ఎందుకు లాస్ట్ ఇయర్ ఎందుకు కొద్దిగా డౌన్ ఉందంటే మనకి ఏంటంటే యుఎస్ పాలసీ అనేది కొద్దిగా చేంజ్ అయింది. సో దానివల్ల జీడిపి కూడా కొద్దిగా తక్కువైంది. దానివల్ల లాస్ట్ ఇయర్ అనేది కొద్దిగా ఫ్రెషర్స్ కి తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ దిస్ ఇయర్ వీ హ్యావ్ డబుల్ ఫ్రెషర్ హైరింగ్. దట్ ఈస్ అ గుడ్ న్యూస్. నెక్స్ట్ అప్డేట్, మోస్ట్ ఇన్ డిమాండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ 2025. సో 2025లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ మనకి పైథాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, వెబ్ డెవలప్మెంట్, దీస్ ఆర్ ది కామన్ ఐటీ స్కిల్స్ అనమాట ఈ రోజున్న దాంట్లో. సో వీటికి పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఎందుకంటే పైథాన్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజీ టు లెర్న్. మనకి జావా స్క్రిప్ట్ కూడా ఎందుకంటే అంటే వెబ్సైట్స్ ఏదైనా మనం డెవలప్ చేయాలంటే మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో కూడా జావా స్క్రిప్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. అనదర్ రెస్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ మెమరీ సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ, అంటే సైబర్ సెక్యూరిటీలో ఎక్కువ యూజ్ చేస్తారనమాట రెస్ట్ లాంగ్వేజ్. గో లాంగ్వేజ్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్, మైక్రో సర్వీస్ వాళ్ళు ఎక్కువ గో లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. కోట్లిన్, దిస్ ఈస్ అ గూగుల్ అఫిషియల్ లాంగ్వేజ్ ఫర్ ఆండ్రాయిడ్ యాప్స్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎక్కువ మనకి కోట్లిన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. టైప్ స్క్రిప్ట్, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ అండ్ జేక్వరీ. టైప్ స్క్రిప్ట్ ఎక్కువ ఇక్కడ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది లార్జర్ స్కేల్ అప్లికేషన్స్ కి బిగ్ బెనిఫిట్ ఫర్ సేఫ్టీ డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఇచ్చేస్తున్నారు అనమాట. సో దీస్ ఆర్ ది టాప్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2025. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. నెక్స్ట్ అప్డేట్, బిగ్గెస్ట్ సైబర్ థ్రెట్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇన్ 2025. సో మనకి ఈ సైబర్ థ్రెట్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2025లో. సో ఎలాంటి అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన సైబర్ అటాక్స్ అనేవి ఎక్కువ జరగ ఛాన్స్ ఉన్నాయి అనమాట. అంటే కొద్దిగా ఆటోమేషన్ అటాక్స్ కానీ, లేకపోతే డేటా అనేది స్టీల్ చేయడానికి అంటే దొంగతనం చేయడానికి, సో ఇలాంటి ఎక్కువ లాస్ ఆఫ్ డేటా మీద ఎక్కువ ఉంటాయి అనమాట. అదే ఒక డీప్ ఫేక్ స్కామ్స్ కానీ, ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, మనకు తెలుసు డీప్ ఫేక్ అనేది ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటే ఒక మనిషిని అంటే ఒరిజినల్ ఫేస్ని తీసేసి డూప్లికేట్ ఫేస్ ద్వారా వాళ్ళు కొద్దిగా ఫ్రాడ్ చేస్తున్నారు. సో మనకి క్లౌడ్ డేటా బ్రీచెస్ కూడా జరిగే ఛాన్స్ ఉన్నాయి అనమాట. మనకి క్లౌడ్ కంప్యూటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్క అప్లికేషన్ క్లౌడ్లో డిప్లాయ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి వల్నరబిలిటీస్ లేకుండా ఎప్పటికప్పుడు మనము సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అని అప్డేట్ చేసుకుంటా ఉండాలి, మైగ్రేట్ చేసుకుంటా ఉండాలి. ర్యాన్సమ్ వేర్ 2.0. సో మనకి తెలుసు ర్యాన్సమ్ వేర్ 1.0 మనకి ఆల్రెడీ ఒక 1 or 2 years బిఫోర్ వచ్చింది మనకి. సో అప్పుడు ఏంటంటే ఈ అటాక్ వల్ల మనకి ఎంటైర్ వరల్డే కొద్దిగా స్లో డౌన్ అయింది అనమాట. సో ఇవి లేదంటే అటాక్ చేస్తారు, డేటా అనేది స్టీల్ చేస్తారు, దాని తర్వాత మనీ అనేది డిమాండ్ చేస్తారు అనమాట. సో ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐఓటీ డివైస్ హ్యాకింగ్స్ కూడా ఎక్కువ మనకి ఉంటాయి అనమాట. మనకి స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు ఎక్కువ, లేకపోతే స్మార్ట్ డివైస్ లైక్ కెమెరా కానీ, వేరియబుల్ అంటే వాచెస్ కానీ, సో వీటి నుంచి కూడా మనకి అటాక్స్ అనేవి, హ్యాకింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటి నుంచి ఎక్కువ సైబర్ అటాక్స్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ ఆన్ దట్. నెక్స్ట్ బిగ్ అప్డేట్, వై స్టార్లింక్ ఇంటర్నెట్ వోంట్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా. సో మనకి రీసెంట్గా
ఎయిర్టెల్ జియో వచ్చేసి పార్ట్నర్ అయినాయి స్పేస్ ఎక్స్ తోటి. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ది. సో వీళ్ళు స్టార్ లింక్ అనే వాళ్ళకి సర్వీస్ ఉన్నాయి అనమాట, ఇంటర్నెట్ బేస్డ్ సర్వీస్ అనమాట. ఇది ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో దే ఆర్ ఏంటంటే ఎక్కువ ఫోకస్ ఏంది వచ్చేసి, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ది డిఫెన్సింగ్ అండ్ మైనింగ్ అండ్ రూరల్ ఏరియా, అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఇది చేస్తున్నారు. ఎందుకంటే స్టార్ లింక్ అనేది ఇది మనకి ఫైబర్ నుంచి వర్క్ అవుద్దాం, అంటే శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అనమాట. వేరే యాజ్ మనకి జియో కానీ యాక్టి కానీ ఈ మొత్తం మనకి గ్రౌండ్ ఫైబర్ నెట్వర్క్, ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా మనకి ఇంటర్నెట్ అనేది వస్తాయి అనమాట. సో బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే స్టార్ లింక్ వచ్చేసి వీటి యొక్క అమౌంట్ 6500 ఫర్ మంత్ అనేది పే చేయాలి మనం స్టార్ లింక్ యూజ్ చేయాలంటే. వేరేజ్ మనకి నార్మల్ మన జియో కానీ ఎయిర్టెల్ కానీ ఈ బ్రాడ్బ్యాండ్ మనకి 400 to 600 అనే అమౌంట్ తోటి మనకి పర్ మంత్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ 10 times హై అనమాట స్టార్ లింక్. బట్ స్టార్ లింక్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మనకి రిమోట్ ఏరియాస్లో మనకి సిగ్నల్ అనేది ఎక్కువ రాదనమాట. మనకి రూరల్ ఏరియా కానీ అయితే డిఫెన్స్ వాళ్ళకి కానీ, అంటే డిఫెన్స్ వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళకి చాలా రూరల్ ప్లేసెస్లో ఎక్కువ కొండ ప్రాంతాలు ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి వాటికి మనకి సిగ్నల్ అనేది కొద్దిగా వీక్గా ఉండేది. సో మనకి శాటిలైట్ అంటే ఎనీవేర్ మీరు ఎక్కడున్నా కూడా మనకి శాటిలైట్ బేస్ ఇంటర్నెట్ దొరికిద్ది అనమాట. సో ఈ ఛాలెంజెస్ ఉన్నాయి, హై కాస్ట్ అనేది ఛాలెంజ్ ఉన్నాయి. బట్ దేర్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ అనేది అడుగుతున్నారు కొద్దిగా రిడ్యూస్ అంటే అమౌంట్ తక్కువ చేయడానికి. బట్ అట్ ద అంటే సడన్ గా రాకపోయినా కూడా దే విల్ బి డిక్రీజింగ్ దట్ కాస్ట్, బట్ దట్ విల్ బి కమ్ సూన్. అనదర్ అప్డేట్, కీ స్కిల్స్ ఫర్ ఫ్యూచర్ ప్రూఫింగ్ యువర్ ఎంఎల్ కెరియర్. సో మీరు మెషిన్ లెర్నింగ్ వన్ ఆఫ్ ది సెకండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మెషిన్ లెర్నింగ్ అనేది టెక్నాలజీ కొద్దిగా విచ్ ఇస్ పాపులర్ అనమాట. అంటే మీరు ఏఐ మోడల్స్ క్రియేట్ చేయాలంటే బ్యాక్ అండ్ మీరు మిషన్ లెర్నింగ్ అనేది కాన్సెప్ట్ టెక్నాలజీ ద్వారా మనం ఇచ్చేస్తాము. సో వీళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్ ఉండాలి కంపల్సరీగా. పైథాన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అదర్ దాన్ దట్ మనకి నాలెడ్జ్ ఆర్ జావా C++ కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కావాలి. దాంతో పాటు మనకి డేటా అనేది హ్యాండ్లింగ్ చేయడం కానీ ప్రీ ప్రాసెస్ చేయడానికి మనకి పాండాస్ కానీ నంపై కానీ ఎస్క్యూఎల్ ఫర్ క్లీన్ స్ట్రక్చర్ డేటా, ఈ యొక్క కాంపోనెంట్స్ అనేవి మనకి డేటా హ్యాండిల్ చేయడానికి కావాలి. అండ్ మనకి మెషిన్ లెర్నింగ్ అల్గారమ్స్ కూడా మనకి సూపర్వైజ్డ్ అని అన్సూపర్వైజ్డ్ అని రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేసి ఈ టెక్నిక్స్ కంపల్సరీగా మనకి అల్గారిథమ్స్ అయి వచ్చి ఉండాలి. సో దీంతో పాటు మనకి డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్, దిస్ ఈస్ ఆల్సో ప్రొఫెషనల్లీ ఫర్ టెన్సర్ ఫ్లో అని పైటార్చ్ అని CNN, ట్రాన్స్ఫార్మర్స్, ఈ యొక్క టెక్నాలజీస్ అన్ని మనకి డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ కావాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ML ops అండ్ మిషన్ లెర్నింగ్ ఆపరేషన్ మనకి డిప్లాయ్మెంట్స్ కోసము మనకి ఈ టూల్స్ లైక్ డాకర్, క్యూబర్నెటిస్, క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఈ త్రీ కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ మిషన్ లెర్నింగ్ కెరియర్. అదర్ దన్ దట్ వీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబుల్ AI. సో వీటి ద్వారా అంటే మనకి బయాస్ డిటెక్షన్స్ కానీ ఫెయిర్నెస్ కానీ ప్రైవసీ ఎలా అంటే AI మోడల్స్ ప్రైవసీ ఎలా డిటెక్ట్ చేయాలి. సో ఈ ఈ మొత్తం మనకి ఈ యొక్క ఆస్పెక్ట్స్ అని కంపల్సరీగా నేర్చుకోవాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ యాజ్ ఏ machine learning expert. Next update, డెలాయిట్ ఆఫర్స్ ఫ్రీ డేటా అనలిటిక్స్ కోర్స్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ప్రొఫెషనల్స్. సో మనకి డెలాయిట్ నుంచి మనకి డేటా అనలిటిక్ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు, ఫ్రెషర్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ, విచ్ విల్ టేక్ హార్డ్లీ 1 to 2 hours అనమాట. సో దీంట్లో కీ అనేది మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, రియల్ టైమ్ వర్క్ టాస్క్ కూడా అక్కడ దాంట్లో ఇస్తున్నారు. మనకి ఇక్కడ అంటే టెస్ట్ గ్రేడ్స్ జస్ట్ ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం మనం యూజ్ చేస్తున్నారు. ఇది వీళ్ళు సర్టిఫికేషన్ కూడా ఒకటి ఇస్తున్నారు. ఇది సర్టిఫికేషన్ మనము రెజ్యూలో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. So just go ahead. I'll give the link down. నెక్స్ట్ అప్డేట్, ఇన్ఫోసిస్ KPMG Accenture ఎక్స్పాండ్స్ AI ట్రస్ట్ అండ్ సేఫ్టీ హైరింగ్. సో మనకి ఈ యొక్క కంపెనీస్ నుంచి మనకి ట్రస్ట్ అంటే రోల్స్ కొత్తగా మనకి పడినవి. సో రోల్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ సంబంధించిన అంటే సేఫ్టీ సైంటిస్ట్ కానీ ఎథికల్ రీసెర్చర్స్, పాలసీ అడ్వైజర్స్, రిస్క్ అనలిటిక్స్. సో ఇవన్నీ కొత్త రోల్స్ అనేది ఆర్టిఫిషియల్ నుంచి ఓపెనింగ్స్ జరుగుతున్నాయి ఈ ఈ పైన సంబంధించిన కంపెనీస్లో ఇన్ఫోసిస్ KPMG Accenture. ఇవేంటంటే మనకి ఆర్టిఫిషియల్ సంబంధించిన గవర్నెన్స్ కానీ కంప్లైన్స్ కానీ ఇవి మెయింటైన్ చేస్తారు. సో వీటి మీద మనకి కొద్దిగా షార్టేజెస్ అయితే ఉన్నాయి. మనకి సైంటిస్ట్ కానీ రీసెర్చ్ కానీ వీళ్ళు కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఈ కంపెనీస్ నుంచి. జస్ట్ గో అండ్ అప్డేట్. సో దీస్ ఆర్ ది అప్డేట్స్. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నా నుంచి ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.